ఆహార కల్తీలో దక్షిణాదిలో తెలంగాణకు 2వ స్థానం అట. సిగ్గుతోని తలదించుకోవాలి మనం. అంటే మనం తింటున్న ఫుడ్ టోటల్ కల్తీ. ఇంట్లో వండుకున్నది పక్కన పెడితే బయట తినే ఫుడ్ అయితే చాలా దారుణంగా ఉంటున్నది. టోటల్ దక్షిణ భారతదేశంలో కల్తీ ఫుడ్లో తెలంగాణ టాప్ 2లో ఉన్నది. మన దగ్గర ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉండరు. అసలు ఒకవేళ వాడు పొరపాటున పోయి ఆ హోటల్లో తప్పు జరిగిందని నిర్ధారించిన వాడి మీద చర్యలు ఉండవు. ఇంత దారుణంగా ఉంది మన పరిస్థితి. 4 సంవత్సరాల్లో సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 14% కల్తీ అట. 58%తో దేశంలో యూపీ టాప్లో ఉందట. ఉత్తరప్రదేశ్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి. తెలంగాణలో చూడండి, తెలంగాణలో 2021-22 సంవత్సరంలో 3077 శాంపిల్స్ సేకరించిరట. ఇందులో 353 శాంపిల్స్ కల్తీ అట. టోటల్గా ఎంత పర్సెంటేజ్? 11.47% కల్తీ. 2022-23లో 4809 శాంపిల్స్ సేకరించిరట. అందులో 894 శాంపిల్స్ కల్తీ. దాదాపుగా ఈ రేటు 18.59% పెరిగింది. 2023-24లో 6156 శాంపిల్స్ సేకరించి వాటిని టెస్ట్ చేస్తే 973 కల్తీ అని తేలింది. 15.81% కల్తీ అని తేలింది. 2024-25 సంవత్సరానికి వస్తే 1660 శాంపిల్స్ సేకరించారు. ఇందులో 167 శాంపిల్స్ కల్తీ అని తేలింది అట. అంటే ఇది 10.1%. మరి ఎందుకు శాంపిల్స్ సేకరణ తగ్గింది? పర్సంటేజ్ కూడా తగ్గింది అనుకోండి, కానీ శాంపిల్స్ ఎందుకు తక్కువగా సేకరించారు? ఓవరాల్గా దేశంలో సగటు చూస్తే 2021-22 నుంచి 24-25 వరకు ఆల్మోస్ట్ 20-23% కల్తీ ఆహారం దేశంలో ఉన్నది. ఎవరు చూడాలి? ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. పాలు కల్తీ చేసినా, ఫుడ్ కల్తీ చేసినా, హైజీనిక్ వాతావరణ హోటల్స్లో లేకపోయినా పీడీ యాక్ట్ పెట్టాలి వాళ్ళ మీద. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వాడికి భయం ఉండదు. అట్లా ఒక చట్టాన్ని రూపొందించాలి. యూపీలో చూడండి, ఆహార కల్తీలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే టాప్. యూపీలో గత 4 సంవత్సరాల్లో 93,182 ఆహార నమూనాలు సేకరిస్తే అందులో 54,474 నమూనాలు, అంటే దాదాపు 58.75% మొత్తం కల్తీనేనట. ఆహా, ఎంత భయంకరమైన ఫుడ్ తింటున్నట్టు. జార్ఖండ్ యూపీ తర్వాత 49.91%, తర్వాత హర్యానా 27.48%, రాజస్థాన్ 26.28%. అది నార్త్ అంతా. మన సౌత్కి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో మనం టాప్ 2లో ఉన్నాం.